ఒక లావు ఏనుగు. మంజు అనే ఒక లావు ఏనుగు అడవిలోని తన గుహ బయట తన భార్య నీమీ ఏనుగు మరియు ఇద్దరు పిల్లలతో కూర్చొనుంది. అరే అదేంటి ఏనుగు, వెళ్ళు, మా కోసం వెళ్ళి భోజనం తీసుకురా. నిన్నట్నుండి పిల్లలు ఏమీ తినలేదు. నేను వెళ్ళలేను నీమీ. ఇంత దూరం వెళ్ళి వస్తుంటే నా కాళ్ళు ఒళ్ళు నొప్పులొస్తున్నాయి. నువ్వే వెళ్ళి నాకు ఇంకా పిల్లలకి ఆహారం తే. అరే ఎటువంటి ఏనుగుతో కలుసున్నాను నేను. పిల్లలు పుట్టించడం మాత్రమే తెలుసు నీకు. పుట్టిన పిల్లల్ని మాత్రం పోషించడం రాదు నీకు. రోజువారీలాగానే తన భార్య మంజు ఏనుగు తన భర్తతో మాట్లాడి నీమీ హాతి భోజనం కోసం అడవిలోకి వెళ్ళింది. మంజు ఏనుగు చాలా బద్ధకస్తురాలు. అది రోజు గుహలో కూర్చొని తింటూ ఉండడం ఇంకా నిద్రపోవడం చేస్తూ ఉంటుంది. దానికి బయటకు వెళ్లడం, భోజనం తీసుకురావడం లాంటివి నచ్చవు. తన భార్యా పిల్లలు ఆ అలవాటును చూసి చాలా కంగారు పడుతూ ఉండేవారు. ఒకరోజు మంజు ఏనుగు గుహలోకి వెళ్లి పడుకుంది. సాయంత్రం అయింది. ఎప్పుడులాగానే నీమీ ఏనుగు భోజనం తీసుకుని తన గుహ దగ్గరకు వచ్చి నిలబడింది. అరే వా వచ్చేసింది ఆహారం. అబ్బా చాలా ఎక్కువ ఆకలేస్తోంది. కబడ్దార్, ఈ భోజనం మీద చెయ్యేసావంటే చూడు, ముందు పిల్లలు తింటారు. అలా అంటుండగానే నీమీ ఏనుగు అక్కడున్న భోజనం మొత్తాన్ని తినేసింది. అరే ఏం తిండిపోతే ఏనుగు నువ్వు, ఇంకా పిల్లలు కూడా తినలేదు. నీమీ, నువ్వు పిల్లల కోసం మళ్ళీ ఆహారం తే. అలా చెప్పి నీమీ ఏనుగు గుహలోపలికి వెళ్లి పడుకుంది. అయ్యో ఎలా ఉండాలి ఇటువంటి ఏనుగుతో. దానికి దాని పిల్లలు కూడా గుర్తుకు రావడం లేదు. ఇటువంటి ఏనుగుతో జీవితాంతం ఉండడం మంచిదేనా నాకు? లేదు, నా పిల్లల్ని తీసుకొని నేను వేరే చోటుకు వెళ్లి సుఖంగా బ్రతుకుతాను. పదండి పిల్లలిక్కడి నుంచి. అప్పుడు నీమీ ఏనుగు తన పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయింది. తర్వాత రోజు మంజు ఏనుగు గుహ నుండి బయటకొచ్చింది. అరే నీమీ ఇంకా పిల్లలు ఎక్కడికెళ్లారు? మంజు ఏనుగు తన భార్య పిల్లల కోసం చాలాసేపు వెతికింది. కాని వాళ్ళెక్కడా దొరకలేదు. అలా వెతుక్కుంటూ తెలియని అడవిలోకి ప్రవేశించింది. అక్కడ చాలా పక్షులు, జంతువులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. చీకటి కాబోతోంది. సరే, నేను ఎదురుగా ఉన్న గుహలోకెళ్ళి విశ్రమిస్తాను. ఆ ఏనుగు అక్కడ కనిపిస్తున్న గుహ దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఒక లేడీ ఇల్లు కనిపించింది. అక్కడ ఇంట్లోనూ బయట చాలా భోజనం కనిపించింది తనకు. అరే వా ఆహారం. అప్పుడు మంజు ఏనుగు ఆ లేడీ ఇంటి ముందున్న మరియు ఇంటి లోపల ఉన్న మొత్తం భోజనాన్ని తినేసింది. అప్పుడే ఆ మెరుస్తున్న లేడీ అక్కడికొచ్చింది. ఏ ఏనుగు, నువ్వు నా భోజనాన్ని ఎలా తింటావు? మంజు ఏనుగు అక్కడ కనిపిస్తున్న ఒక గుహలోకి వెళ్ళింది. అరే ఎవరు ఈ బలిసిన ఏనుగు? అప్పుడే ఒక ఎలుగుబంటి ఆ లేడీ దగ్గరికి వచ్చింది. మెరుస్తున్న లేడీ ఏడుస్తూ ఉంది. ఏమైంది లేడీ చెల్లి? ఎలుగుబంటి అన్నయ్య, ఒక బలిసిన ఏనుగు మన అడవిలోకొచ్చింది. అది నా ఇంట్లో ఉన్న మొత్తం భోజనాన్ని తినేసింది. ఏంటి, ఏనుగు మన అడవిలోనా? అవును, అది ఆ గుహలోకెళ్ళింది. నేను ఎంతగానో కష్టపడి ఈ భోజనాన్నంతా సంపాదించుకున్నాను. ఇంకా ఆ బలిసిన ఏనుగు నా మొత్తం భోజనాన్ని తినేసింది. పురుగులు పడిపోతుందా ఏనుగు? అరే బాబోయ్, అసలు ఏనుగలా వచ్చింది మన అడవిలోకి? ఇప్పటిదాకా ఎప్పుడు ఈ అడవిలో ఏనుగనే మాటే లేదు. తర్వాత రోజు మంజు ఏనుగు గుహ నుండి బయటకొచ్చింది. అడవిలో తిరుగుతూ ఆ అడవి జంతువుల యొక్క అందరి భోజనాన్ని తినేస్తూ ఉంటుంది. అక్కడున్న చెట్ల ఆకులు కూడా తినేసింది. మంజు ఏనుగు చేస్తున్నదంతా చూసి ఆ అడవిలో ఉంటున్న జంతువులన్నీ కంగారు పడ్డం మొదలెట్టాయి. ఆ అడవిలో చాలా పశుపక్షాదులు ఇంకా జంతువులు కూడా ఉంటున్నాయి. మొత్తం అక్కడుంటున్న జంతువుల యొక్క భోజనాన్ని తినేసి మంజు ఏనుగు తన గుహలోకి వెళ్లి పడుకుంటూ ఉండేది. అక్కడున్న జంతువులన్నీ కలిపి ఒకరోజు సమావేశమయ్యాయి. ఎవర్రా బాబు ఆ బండ ఏనుగు? ఎక్కడి నుంచొచ్చింది? నేనెంతో కష్టపడి నా పిల్లల కోసం భోజనాన్ని సంపాదించాను. ఆ ఏనుగు అదంతా తినేసింది. ఎవరా బలిసిన ఏనుగు? పెద్ద పులి యొక్క పెద్ద కొడుక ఏంటి? ఆ ఏనుగొచ్చి ఈ అడవిలో దౌర్జన్యం చేస్తోంది. ఆ ఏనుగు ఇక్కడే ఉంటే అది మనల్ని నాశనం చేస్తుంది. అక్కడున్న జంతువులన్నీ మంజు ఏనుగు గురించి కంగారుపడుతూ ఉన్నాయి. కాని ఎవరికీ ధైర్యం లేదు ఆ బలిసిన ఏనుగు ఎదురుగా నిల్చుని మాట్లాడ్డానికి. ఎందుకంటే అక్కడున్న జంతువులన్నీ కూడా ఆ ఏనుగు ముందు చాలా బలహీనమైనవి, ఇంకా చిన్నవి. ఇక్కడ మాత్రం మంజు ఏనుగు గుహలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటోంది. వాహ్, ఈ అడవిలో అయితే నాకు చాలా ఇంకా మంచి ఆహారం దొరుకుతోంది. నాకు ఆహారం కోసం పెద్దగా శ్రమ పడాల్సిన పని రావడం లేదు. ఇప్పుడు ఈ అడవిలోనే ఉంటూ
హాయిగా జీవితం గడిపేస్తా. ఇంకా ఈ అడవిలో ఉండే వాళ్ళ ఆహారం తినేస్తుంటాను. అలా అని మంజు ఏనుగు గుహలో ప్రశాంతంగా పడుకుంది. మరుసటి రోజు మళ్లీ అడవిలోకొచ్చి ఆ జంతువుల యొక్క భోజనాన్నంతటినీ తినేసింది. ఆ అడవిలో చెట్ల ఆకులు కూడా తినేసింది. ఇలానే చాలా రోజులు గడిచాయి. మంజు ఏనుగు చేస్తున్నదంతా చూసి అక్కడున్న జంతువులన్నీ చాలా కంగారు పడ్డాయి. ఎందుకంటే అవి చాలా దూరంగా ఎక్కడికో వెళ్లి తమ కోసం ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. కాని మంజు ఏనుగు వాళ్ల భోజనాన్ని తినేస్తూ ఉండేది. ఒకరోజు జంతువులన్నీ భోజనం ఏమీ తీసుకురాలేదు. అప్పుడు మంజు ఏనుగు అడవిలోకొచ్చింది. దానికి భోజనం ఏమీ దొరకక వాళ్ల ఇళ్లను కూల్చివేస్తూ ఉండేది. ఓరే, ఈ ఏనుగుకి పిచ్చి పట్టలేదు కదా? ఓ ఏనుగు, ఆగు! ఆ ఏనుగు ఆకలి వల్ల పిచ్చిదైపోయింది. అక్కడున్న జంతువుల యొక్క ఇళ్లన్నీ కూల్చేసి దాని గుహలోకి వెళ్ళిపోయేది. కొంత సమయం తర్వాత అక్కడున్న జంతువులన్నీ ఒకసారి సమావేశమయ్యాయి. ఆ ఏనుగు మన ఇళ్లంటిని నాశనం చేసి చాలా మజా చేస్తోంది. మనం ఆ ఏనుగుని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఆ ఏనుగు మన అడవి మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఎలుగన్నా, ఆ ఏనుగైతే చాలా పెద్దది, ఇంకా లావుగా ఉంది. మనం అందరం కలిసి కూడా ఒకవేళ దాంతో యుద్ధానికి వెళితే అప్పుడు కూడా మనం ఆ ఏనుగుని ఓడించలేము. అది చాలా శక్తివంతురాలు, ఇంకా బలమైంది. కాని మనం దాన్ని ఎలాగైనా ఆపాలి కదా. ఆ ఏనుగు పేడ వదిలించుకోవడానికి అక్కడున్న ఒక్కొక్కటి తమ ఉపాయాలను చెప్పాయి. అప్పుడే మంజు ఏనుగు వాళ్ళందరి దగ్గరికి వచ్చింది. వినండి అడవి జంతువులారా, ఒకవేళ మీరు రోజు నాకు ఆహారం తేలేకపోతే మిమ్మల్ని ప్రాణాలతో ఉంచను నేను. నాకు రోజు ఆహారం కావాలి. ఇప్పుడు నా కోసం ఆహారం తేవాలంటారా, లేక మీ ప్రాణాలను విడిచిపెడతారా? నిర్ణయం మీ చేతిలోనే. అది విని అవన్నీ చాలా కంగారు పడ్డాయి. ఏనుగురాజా, మీరు అస్సలు దిగులు పడద్దు. మీరు మీ గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. రేపటి నుంచి మా అడవి వాళ్ళంతా దూరాల నుంచి అయినా సరే మీకు ఆహారం తెస్తాం. ఇంకా రోజు మీకు గుహలోనే ఆహారం ఇస్తాం. వాహ్ కుందేలు, నువ్వు నాకు భలే నచ్చావు. మంజు ఏనుగు తన గుహలోకి వెళ్ళిపోయింది. ఏయ్ కుందేలు పిల్ల, నువ్వు ఆ ఏనుగు కిందుకలా చెప్పావు? మనమంతా ఆహారం తీసుకొస్తామని చెప్పావు. 1వ నంబర్ పిచ్చిది ఈ కుందేలు. అక్కడున్న జంతువులన్నీ కూడా ఆ కుందేలుతో మాట్లాడుతున్నాయి. అరే బుద్ధి లేని వెదవెళ్ళారా, రేపు మనం ఏనుగుకి ఆహారం తెస్తాము. ఇంకా ఆహారంలో మత్తు ఉండే మూలికలు కలుపుతాము. దానివల్ల ఏనుగు ఎప్పుడైతే గుహలో కూర్చొని మత్తుమందు కలిపిన ఆహారం తింటుందో అది గుహలోనే స్పృహ కోల్పోతుంది. అది స్పృహ కోల్పోగానే మనం ఆ గుహ ద్వారం దగ్గర ఓ పెద్ద రాయి పెట్టేద్దాం. దాంతో ఏనుగు గుహలోనే బందీ అయిపోతుంది. అది విని అవన్నీ కూడా చాలా సంతోషించాయి. వా వా కుందేలు, భలే ఉపాయం చెప్పావు నువ్వు. అందరికీ ఆ చిన్న కుందేలు యొక్క ఆలోచన చాలా బాగా నచ్చింది. మరుసటి రోజు ఆ జంతువులన్నీ అడవిలో దూరంగా వెళ్లి మొత్తం భోజనాన్ని వాళ్ళ అడవికి తెచ్చుకున్నాయి. ఆ భోజనంలోని మొత్తమందు కలిగిన ఆకును కలిపి ఆ భోజనం అంతటినీ మంజు ఏనుగు యొక్క గుహలోకి తీసుకెళ్లాయి. వెంటనే ఆ భోజనాన్నంతా తిని మంజు ఏనుగు స్పృహ తప్పి పడిపోయింది. ఏనుగు మత్తులోకెళ్ళింది. వెంటనే ఆ గుహ ద్వారాన్ని పెద్ద రాయితో మూసేద్దాం. అప్పుడు అదే అదునుగా ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి ఆ గుహని మూసేశారు. దానివల్ల మంజు ఏనుగు ఆ గుహ లోపలే బందీగా ఉండిపోయింది. చూసారా నా అద్భుతం, ఆ ఏనుగు బందీ అయిపోయింది కదా. తెలివైన కుందేలువే నువ్వు, చిన్న శిశింద్రివి నువ్వు, కాని పెద్ద తమాషానే చేశావు నువ్వు. అన్ని జంతువులు ఆ కుందేలును పొగడటం మొదలెట్టాయి. కొంతసేపటికి మంజు ఏనుగుకి స్పృహొచ్చింది. మరియు ఆ ఏనుగు ఒక్క దెబ్బతో ఆ గుహను మూసేసిన బండరాయిని ముక్కలు ముక్కలు చేసింది. ఆ గుహ నుండి బయటకొచ్చి అన్నింటినీ నాశనం చేస్తోంది. అది చూసి వాటన్నిటికీ భయమేసింది. అరే బాబోయ్, ఈ ఏనుగు బయటకొచ్చేసింది. అప్పుడు ఆ ఏనుగు అందర్నీ బెదిరించింది. ఆ బెదిరింపులన్నీ విని మొత్తం అన్నీ కలిసి భోజనాన్ని తేవడానికి వెళ్ళాయి. కుందేలు, నీ ఆలోచనంతా మట్టిలో కలిసిపోయింది. నా దగ్గర ఇంకొక ఉపాయం ఉంది. మనం ఈసారి ఆ ఏనుగుకి ఆహారంలో కడుపు పాడయ్యే మందులన్నీ కలిపి పెడదాము. దాంతో దాని పొట్ట పాడవుతుంది. అన్నీ కలిసి చాలా భోజనాన్ని తీసుకొచ్చాయి. ఆ భోజనంతో పాటు పొట్ట నాశనమయ్యే భోజనాన్ని కలిపి ఆ భోజనాన్ని ఆ ఏనుగుకి పెట్టారు. దాని తర్వాత ఆ ఏనుగు పొట్ట నిజంగానే గందరగోళంగా మారింది. ఓ, నా కడుపులో ఇంతగా నొప్పి వస్తుంది ఎందుకు? బాగా ఎక్కువగా నొప్పిగా ఉందబ్బా. ఆ ఏనుగు పరిగెత్తుకుంటూనే బాత్రూంకు వెళ్ళింది. అలానే 1కి 10 సార్లు బాత్రూంకు వెళ్లి రావడం వల్ల తను చాలా బలహీనంగా మారింది. ఓరి నాయనో, శౌచాలయానికి వెళ్ళి నా పరిస్థితి దారుణమైంది.
ఈ అడవి వాళ్ళు నాతో ఏం తినిపించారు? ఆ, నా కడుపు! ఆ! అప్పుడు మంజు ఏనుగు మళ్ళీ బాత్రూంకు వెళ్ళింది. దాని తర్వాత ఆ రాత్రంతా కూడా మంజు ఏనుగు బాత్రూంకు వెళ్ళి రావడం వల్ల కంగారు పడింది. తర్వాత రోజు మంజు ఏనుగు తన ఓపికంతా పోగొట్టుకుని గుహ ముందు బయట పడుకొనుంది. ఆ, అరే చచ్చాన్రా, ఇప్పుడు ఇంకేం మిగల్లేదు కడుపులో. ఆ! అప్పుడే ఆ అడవిలోని జంతువులన్నీ అక్కడికొచ్చాయి. ఏమైంది ఏనుగు రాజా? మేము మీకోసం ఆహారం తెచ్చేమా? అస్సలొద్దు. ఇక నుంచి ఎవరు నాకు ఆహారం తీసుకురావద్దు. ఇక నుంచి నేనే వెళతాను నా ఆహారం తేవడానికి. ఎలాంటి ఆహారం తినిపించారంటే మీరంతా నాతో, నేను కనీసం ఏదన్నా తినడానికి కూడా పనికి రాకుండా పోయా. వెళ్ళిపోండి అందరు ఇక్కడి నుంచి. మీ ఆహారాన్ని తినను నేను. అది విని ఆ జంతువులన్నీ చాలా సంతోషం చెందాయి. అవి చాలా సంతోషంతో తమ ఇంటిని ఆ అడవిలో మళ్లీ నిర్మించుకున్నాయి. మళ్లీ అవి భోజనం తెచ్చుకొని వాటి జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. మంజు ఏనుగు ఆ జంతువుల వల్ల ఎలాంటి పాఠం నేర్చుకుందంటే, ఇంకోసారి ఈ అడవి వైపు మళ్లీ కన్నెత్తి చూడకూడదు అని. అది ఆ అడవి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి అదే స్వయంగా ఆహారాన్ని సంపాదించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తోంది.